బట్టతలకి అసలు ఏ విధమైన కారణాలు ఉంటాయి? ఆండ్రోజెనెటిక్ అలపీసియా అంటే ఆండ్రో అంటే హార్మోన్స్, జెనెటిక్ అంటే జీన్స్ అని మనకు తెలుసు. కానీ ఏ విధంగా జరుగుతుంది లోపల అనే దాని గురించి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. దాని గురించి వివరించడానికని నేను మీ ముందుకు వచ్చానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలామందికి బట్టతలలు అనేది విపరీతంగా వస్తుందండి. అసలు బట్టతలలు అనేది ఎందుకు వస్తుంది అనే దాని గురించి చాలామంది అపోహల్లో ఉంటారు, అనుమానాల్లో ఉంటారు. దాని గురించి ఇవాళ వివరంగా తెలుసుకుందాం. బట్టతలలు అనే దాన్ని ఆండ్రోజెనెటిక్ అలపీసియా అని అంటాం. ఆండ్రో అంటే హార్మోన్స్ వల్ల, జెనెటిక్ అంటే జన్యుపరంగా, అలపీసియా అంటే హెయిర్ లాస్. ఆండ్రో అంటే ఇక్కడ అసలు ఏ హార్మోన్ వల్ల ఇది వస్తుంది అని అంటే డిహెచ్టి పాత్వే అనేది ఉంటుందన్నమాట. డైహైడ్రోటెస్టోస్టిరాన్ పాత్వే అనే దాన్ని ఉంటుందన్నమాట. ఇక్కడ ఏమవుతుందనంటే మన శరీరంలో ఏదైతే టెస్టోస్టిరాన్ వస్తుందో ఆ టెస్టోస్టిరాన్ అనేది మన జుట్టు దగ్గర ఉన్న చర్మంలో మనకి రిసెప్టార్స్ ఉంటాయన్నమాట. ఈ రిసెప్టార్స్ దగ్గర డిహెచ్టి రిసెప్టార్స్ అనేటివి ఉంటాయి. ఈ డిహెచ్టి రిసెప్టార్స్ దగ్గర ఒక 5-ఆల్ఫా రిడక్టేస్ అనే ఎంజైమ్ దాన్ని కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఆ మినాక్సిడిల్ అనేది కూడా ఇక్కడే పని చేస్తుందండి. అయితే మనకి అది ఆ 5-ఆల్ఫా రిడక్టేస్ దగ్గర కాకుండా జుట్ల కుదుళ్ళ దగ్గర పనిచేస్తుంది అనమాట. అయితే ఈ 5-ఆల్ఫా రిడక్టేస్ ఎంజైమ్ ఏం చేస్తుంది అని అంటే టెస్టోస్టిరాన్ అనే దాన్ని కన్వర్ట్ చేస్తూ దాన్ని డిహెచ్టిగా కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో డిహెచ్టిగా కన్వర్ట్ అయిన దానికి ఈ డిహెచ్టి అనేది అక్కడ ఆండ్రోజెన్ రిసెప్టార్స్ దగ్గర తగులుకొని దాన్ని ఆ జుట్లని బాగా సన్నగా చేసేస్తుంది అనమాట. జుట్టుని బాగా సన్నగా చేసేటప్పటికి అది హెయిర్ థిన్నింగ్ అయిపోయి మాడు కనిపించటం, బట్టతల బయటికి రావటం అనేది జరుగుతుంది అనమాట. అయితే ఇది జన్యుపరంగా వచ్చేదండి. ఖచ్చితంగా వంశంలో 10 తరాల్లో ఎవరికైనా ఒకరికి ఉంటేనే మీకు హెయిర్ థిన్నింగ్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. హెయిర్ థిన్నింగ్ అనేది వంశంలో 10 తరాల్లో అని అంటే మనకి బాబాయికి కానీ, మేనమామయ్యకి కానీ, పెద్దనాన్నకి కానివ్వండి, లేక తాతయ్యలో అమ్మ తరఫున కానివ్వండి, లేక నాన్న తరఫున కానివ్వండి, లేక వాళ్ళ తాతయ్యలకు ఎవరికైనా ఉంటే కూడా మీకు బట్టతల వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అయితే ఈ డిహెచ్టి పాత్వే అనేది చాలా ప్రామినెంట్గా ఉంటుందండి. ఈ డిహెచ్టి ఆండ్రోజెన్ రిసెప్టార్స్ అనేది మెయిన్లీ మగవాళ్ళకి ఈ ఏరియా నుంచి ఈ ఏరియా వరకు ఉంటుందండి. ఈ ఏరియా నుంచి ఇక్కడ ఎందుకు ఏమవుతుందనంటే అక్కడి వరకు హెయిర్ లాస్ అనేది బాగా ఎక్కువగా అవుతూ ఉంటుంది అనమాట. దాని ప్యాటర్న్ అనేది ఈ విధంగా వెనక్కి వెళ్తూ అలానే వెనకరించి ముందుకు వస్తూ 2 చోట్ల కలిసేది ఉంటుందండి. కొంతమందికి వెనకాలనే అవుతుందండి, కొంతమంది పలచగా పూర్తిగా అన్ని చోట్ల యూనిఫామ్గా కూడా అవుతుందన్నమాట. ఇది వివిధ రకాలైన హెయిర్ లాస్, హెయిర్ థిన్నింగ్ ప్యాటర్న్స్ లాగా మనం అంటాం అనమాట. అయితే ఈ హెయిర్ థిన్నింగ్లో కొద్దిగా అంత హెయిర్ లాస్ అవుతే హెయిర్ థిన్నింగ్ గ్రేడ్ 1 అని అంటాం అనమాట. అలానే అలపీసియా, ఆండ్రోజెనెటిక్ అలపీసియా గ్రేడ్ 2లో మనకి కొద్దిగా ఇక్కడ హార్న్స్ అనేటివి ఇక్కడ కొన్ని చోట్ల మనకి జుట్లు వెనక్కి అవుతూ ఉంటాయి. అలానే గ్రేడ్ 3 అని అంటే ఈ ముంగటున్న భాగం కూడా కొద్దిగా వెనక్కి వెళ్ళటం, లేక ఇది కొద్దిగా ఎక్కువగా వెనక్కి వెళ్ళటం అనేది ఉంటుందన్నమాట. అలానే గ్రేడ్ 4 అనేది ఏంటనంటే మనకి ఇక్కడ కొద్దిగా వెనకాల వర్టెక్స్ దగ్గర రావటం, ఇది కొద్దిగా వెనక్కి పోవటం అనేది ఉంటుంది. గ్రేడ్ 5 అంటే జుట్లన్నీ పల్చగా అయిపోవటం, దాన్ని గ్రేడ్ 5గా అంటాము. 6 అనేది ఇక్కడ వరకు పల్చగా అయిపోవటం అనేది 6 అని అంటాం. గ్రేడ్ 7 అని అంటే పూర్తిగా జుట్లు పోయి కొద్దిగంత వరకు ఉండటం. గ్రేడ్ 8 అనేది ఏంటనంటే మీకు ఇక్కడ ఉన్న జుట్లని మాత్రమే మిగిలిపోయి పైన కింద ఊడిపోవటం, దాన్ని గ్రేడ్ 8 అని అంటారనమాట. ఇన్ని గ్రేడ్స్ ఉంటాయండి. అయితే గ్రేడ్ 2 పరిస్థితిలో ఉన్నప్పుడే చాలామంది భయపడుతూ ఉంటారు. అయ్యో నాకు చాలా బట్టతల వచ్చేసింది, ఇప్పుడు ఏ విధంగా మనం ట్రీట్మెంట్స్ చేసుకోవాలి అనే దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. దానికే మనము మందులు అనేటిది వాడుకోవాలండి. మినాక్సిడిల్ అనేది వాడాల్సిన అవసరం ఉంటుంది. అలానే మీకు ఇతరత్ర ఈ టాబ్లెట్స్, లోషన్స్ ఉంటాయండి. పిఆర్పి, జిఎఫ్సి, మీసోస్ అనేటివి ఉంటాయి. గ్రేడ్ 3 దాటిన తర్వాత, 2 దాటిన తర్వాత మనకు ఖచ్చితంగా హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ అనేది చేసుకొని మంచి రిజల్ట్స్ అనేటివి కూడా సాధించవచ్చు అనమాట. పిఆర్పి అని అంటే నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, మీ ఓన్ రక్తం తీసుకొని దాంట్లో ప్లేట్లెట్లు అనే కణాలను తీసి ఆ ప్లేట్లెట్ కణాలని కాన్సన్ట్రేట్ చేసి దాన్ని జుట్టులకు ఇచ్చేస్తుంటే ఆ జుట్టుకి అక్కడ కుదుళ్ళలో స్ట్రాంగ్ అయ్యి దాన్ని మంచిగా లావుగా చేసి జుట్లని లావుగా చేసి పొడుగ్గా పెంచుతాయి అనమాట. అలానే దీని నుంచి గ్రోత్ ఫ్యాక్టర్స్ రిలీజ్ అవుతాయి కాబట్టి ఒక స్టెప్ అడుగు ముందుకేసి అడ్వాన్స్ స్టెప్లో మన గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ అని కూడా చేస్తామండి. ఆ గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ చేయటం వల్ల కూడా జుట్లు అనేటివి బాగా స్ట్రాంగ్గా ఉంటాయి అనమాట. అలానే మీసోథెరపీస్ కూడా ఉంటాయండి.
మీసోథెరపీస్ కూడా చేయటంతో కూడా మంచి రిజల్ట్స్ అనేటివి ఉంటాయి. ఇవి ఇంట్రాడర్మల్ ఇంజెక్షన్స్ కానివ్వండి, లేక రోల్ చేసి చర్మం పైన మసాజ్ చేయటం కానీ జరుగుతూ ఉంటుందన్నమాట. ఇలాంటివి అన్ని ప్రొసీజర్స్ చేసుకొని మీరు రెగ్యులర్గా రిజల్ట్స్ అనేటివి తెచ్చుకోవచ్చండి. చక్కగా మీరు మంచిగా మెడిసిన్స్ వాడుకుంటూ ప్రొసీజర్స్ చేసుకొని కూడా రిజల్ట్స్ తెచ్చుకోవచ్చు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది కూడా మనం మంచిగా చేసుకోవచ్చండి. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయటంతో కూడా మనకి జుట్లు అనేది చాలా మంచిగా గట్టిగా కూడా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. అయితే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఏ విధంగా చేస్తారు, ఎలా ఉంటుంది, దాని జాగ్రత్తలు దాని గురించి చెప్పడానికని నేను మీకు నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా చెప్తానండి. ఈ వీడియో కనుక నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి, అలానే మీరు మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, మీ పిల్లలకి, అమ్మ నాన్నకి, అక్క చెల్లెలకి, అన్న తమ్ములకి, ఎస్పెషల్లీ మీ పిల్లలకి గనక దూర ప్రాంతాల్లో ఉండి చదువుకుంటున్నారు, వాళ్ళు హెయిర్స్ గురించి పట్టించుకుంటలేరు, హెయిర్స్ గురించి హెయిర్ లాస్ అవుతుంది, హెయిర్ థిన్నింగ్ అవుతుంది, దాని గురించి అని వాళ్ళకి తెలుసుకుంటే బెటర్గా మేనేజ్ చేసుకుంటారు అని అనిపిస్తే కనుక తప్పకుండా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అలానే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే మళ్ళీ ఒక ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి నేను మీ ముందుకు వస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరణ్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.